పనికిరాని వాటర్ బాటిళ్లు, ఇనుప వస్తువులు, పుస్తకాలు, అట్టలు వంటి వ్యర్థ పదార్థాలు అందజేసి వాటికి తగిన పరిమాణంలో నిత్యావసర సరుకులు పొందవచ్చని స్వచ్ఛరథం నిర్వాహకుడు స్వామిరెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల ప్రారంభమైన ఈ స్వచ్ఛరథాన్ని స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం రోజున ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వాహనం మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. స్వచ్ఛరథం నిర్వాహకుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీలో గ్రామాలకు వెళ్లి ముందుగానే సమాచారం ఇస్తామని తెలిపారు. ఆ సమయంలో గ్రామస్తులు తమ ఇళ్లలో ఉన్న వ్యర్థ వస్తువులను స్వచ్ఛరథంలో అందజేస్తే వాటి పరిమాణానికి తగినట్టుగా ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు ప్రజల్లో వ్యర్థాలు వేరు చేయడం, పునర్వినియోగం వంటి అలవాట్లు పెంపొందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఈ మంచి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు కూడా గ్రామాల సందర్శనలో భాగంగా స్వచ్ఛరథం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. నా పేరు స్వామిరెడ్డి, ఈ వెహికల్ ఓనర్ని. సో నాకు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది. ఇది స్వచ్ఛరథం అనేటువంటి అవకాశాన్ని నేను గవర్నమెంట్ ఒక చిన్న భాగస్వామ్యం చేసి నన్ను మండలంలో, కొమరోలు మండలంలో ఈ యొక్క వేస్ట్ పదార్థాలన్నీ గవర్నమెంట్ కలెక్ట్ చేసి, అలాగే కస్టమర్కు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు తిరిగేసి ఎక్కడైతే వేస్ట్ పదార్థం లేకుండా వాటిని సేకరించి వాటి ద్వారా వారు ఇచ్చేటువంటి వస్తువులకు, మరి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఇస్తూ, నిత్యావసర వస్తువులు కుటుంబాలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నవి బండిలో. సో మేము అన్ని కూడా ఇస్తున్నాము. సో వేస్ట్ లేకుండా స్వచ్ఛరథం ద్వారా ఒక అవేర్నెస్ తెచ్చి ప్రజల్లో వేస్ట్ పదార్థాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకుండా అది మళ్ళీ రీసైకిల్ చేసి గవర్నమెంట్కి ఇస్తే అది వేరే ద్వారా ఇంకొక ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ తీసుకొస్తూ ఈ వెహికల్ ఓనర్గా, అలాగే ఈ ప్రాంతంలో స్వచ్ఛరథంగా మేము నడిపిస్తున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా అన్ని మేలు పొంది వచ్చేటువంటి వస్తువులు ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో మీరు ఏది కూడా వేస్ట్ చేయొద్దని ప్రజలకు మనవి చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని, అలాగే చిన్న ఈ యొక్క ఉపయోగం ద్వారా అనేక మంది ప్రజలకు చేరవేయాలని చెప్పి మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ వెళ్ళి మేము సేకరించుకొని అవి తిరిగి మీరు వస్తువులు ఇస్తే మీకు మంచి వస్తువులు ఇస్తాం, తిరిగి నిత్యావసర వస్తువులు. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రజలు మేలు పొందాలని గవర్నమెంట్ తరఫున, అలాగే వెహికల్ ఓనర్ తరఫున, అలాగే మీరందరూ కూడా స్వచ్ఛత పాటించాలని వేడుకుంటూ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.